ఏమన్నారంటే క్వెషన్ వాట్ ఈస్ యూనిట్ ప్రొడక్షన్? వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు రిమూవ్ యూనిట్ ప్రొడక్షన్స్ ఇన్ అ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అన్నారు. మనకి యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏంటి? అ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫార్మ్ A tends to capital B. అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా బోత్ ఆర్ నాన్ టర్మినల్స్. బట్ ఇట్ ఈస్ అ సింగిల్ నాన్ టర్మినల్. ఇలా ఫామ్‌లో ఉంటే దీన్ని ఏమంటారు? యూనిట్ ప్రొడక్షన్ అంటారు. ఇవి దీస్ ఆర్ నాట్ మోస్ట్‌లీ డిజైరబుల్ ఇన్ సీఎఫ్‌జీ. సో, వీటిని ఏం చేయాలంటే రిమూవ్ చేసేయాలి. వీటిని రిమూవ్ చేయడానికి మనం ఏం వాడతాం అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే. సో, మనం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. S టెండ్స్ టు A టెండ్స్ టు B, B టెండ్స్ టు C, C టెండ్స్ టు A. ఇప్పుడు దీనికి నేను ట్రీ గీసాననుకోండి. S నుండి Aకి, A నుండి మళ్ళీ B, B నుండి C, C నుండి స్మాల్ a. అంటే ఇలా ఇన్ని స్టెప్స్ వస్తుంది. అదే ఇప్పుడు నేను దీన్ని C టెండ్స్ టు స్మాల్ a కాబట్టి దీన్ని నేను ఈ స్టెప్‌లో సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడేమవుతుంది? B టెండ్స్ టు స్మాల్ a. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాననుకోండి. A టెండ్స్ టు స్మాల్ a. అన్ని నేను ఈ పై దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే S టెండ్స్ టు స్మాల్ a. అంటే మనకు చివరిగా వచ్చిందేంటి? S టెండ్స్ టు స్మాల్ a. ఇప్పుడు Sకి, Aకి, Bకి, Cకి లింక్ చూడండి కొత్త గ్రామర్‌లో. S టెండ్స్ టు A టెండ్స్ టు A, B టెండ్స్ టు A, C టెండ్స్ టు A ఇలా ఉన్నాయి. అంటే Sకి, Eకి, Bకి, Cకి మ్యూచువల్‌గా ఎటువంటి లింక్ లేదు. సో, ఈ Aని, Bని, Cని నేను హ్యాపీగా రిమూవ్ చేసేయొచ్చు. నాకప్పుడు మిగిలిన గ్రామర్ ఏంటి? S టెండ్స్ టు A, G డాష్ అన్నది. ఇప్పుడు ఈ దీనిలో వచ్చిన యాక్సెప్ట్ చేసే గ్రామర్, దీనిలో యాక్సెప్ట్ చేసే గ్రామర్ 2 సేమ్ అవుతాయి నాకు. సో, నేను యూనిట్ ప్రొడక్షన్స్ రిమూవ్ చేసేసాను. దట్ ఈస్ ద ప్రొసీజర్.